బీజేపీ నా ఇల్లు ఇదొకటి గోషామహల్ కోల్యాగా హైకమాండ్ ఆదేశిస్తే మళ్ళొస్తా గోషామహల్కు ఉప ఎన్నిక రాదు బీజేపీ చీఫ్ వెనుక కుట్రలు ఎమ్మెల్యే రాజా సింగ్ బీజేపీ నా ఇల్లు మరి ఇల్లు ఇచ్చిపెట్టికి ఎందుకు ఊర్లో వేయించాం మగోడా ఇల్లేనా మరి కారెత్తేసి ఎందుకు ఊర్లో పెడుతున్నావు నిన్న ఆడ సోషల్ మీడియా కోల్లాగలు రాజా సింగ్ కొత్త పార్టీ రాజా సింగ్ ఇంకెవరో పార్టీ పెడుతుంటే ఈయన పోయి అన్న జొర్రుతుండట ఇప్పుడు ఈ కోల్యాగ మీద ఇంకోటి కూడా వచ్చింది బంజారా హిల్స్ పెద్దమ్మను దొంగ రాత్రి వచ్చి కూలగొడితే అధికారులు పాపం ఆ పెద్దమ్మ తల్లి దిక్కులేని పక్షి గుణపాలతోటి గుద్ది ఆ పెద్దమ్మను ఆగం చేసి ఇది చేస్తే ఆ పెద్దమ్మ భక్తులు నీ దండం పెడితే గుండె నిండా పుచ్చడు దుఃఖాన్ని దిగమింగుకుంటా నినమన్న ఏ రకంగా తిరుగుతారు కొంతమంది హిందుత్వ సంఘాలలో కూడా వచ్చి ఎట్లా మీరు ఈ దేవాలయాన్ని కూడా కొడతారు ఏమన్నా రోడ్డుకు అడ్డం ఉందా రోడ్డు పక్కకు ఉందా ఎప్పుడో తాతల ముత్తాతల కాలం నాటి హిందూ దేవాలయం పెద్దమ్మ తల్లి మీరు ఎందుకు ఈ రకంగా మరి పెద్దమ్మ తల్లి మీద పగబెట్టుకొని కక్ష కట్టి ఇవాళ నేలమట్టం చేసిర్రు అనేది కూడా హిందూ సంఘాలు కూడా నిన్న రోజు తిరుగుతూనే ఉన్నారు మనం చూస్తూనే ఉన్నాం మనం కూడా ప్రోగ్రాం కూడా చేసినాం వాళ్ళతోటి కూడా మనం శభాష్ అనిపించుకున్నాం ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం చేసినాం ప్రజల కోసము అధికారులను నిలదీసినాము ఇది మరి ఒక దేవాలయాన్ని కూలగొట్టుడు ఏంది అనేది కూడా మనము ప్రశ్న లేవనెత్తినాము ఎందుకంటే దేవత అంటే అందరం పద్ధతి పడతాం అందరం మొక్తాం మరి పవిత్రమైన ఆ దేవతను ఇలా ఆమెకు ఇల్లు ఇడుపు లేకుండా గూడు లేకుండా ఇల్లు లేకుండా మీరు మరి అద్రగారంగా దొంగ రాత్రి వచ్చి కూలగొట్టుడు ఇది పద్ధతి కాదు కదా అనేది కూడా మన నేను పక్షాన ఖండించినాము అందుకు పాపం ఎంతోమంది నిన్న నేను ప్రతి నోట నేనుతోటే ఇవాళ బంజారా హిల్స్ పెద్దమ్మకు మళ్ళీ ఇవాళ మేము బోనాలు పెట్టుకోగలిగినాము నేను ప్రయత్నంతో ఇవాళ బంజారా హిల్స్లో మేము ఇవాళ మళ్ళా మా అమ్మవారికి శాంతి చేసుకోగలిగినాము నైవేద్యం పెట్టి అనేది నిన్న కూడా ఎంతోమంది పద్ధతి బట్టి మనకు నేనుకు ధన్యవాదాలు చెప్పిర్రు.